సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు ఇండియన్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తే సో మీకోసం ఇప్పుడు నేను ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకుని వచ్చిన. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ లో బ్రో మీకు ఒక 3 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే మెయిన్లీ మనకు పెద్దగా 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏఎంసీ చార్జెస్ అనేవి 0 అయితే ఉంటాయి. సో నాకు చాలా మంది అడుగుతుంటారు కదా, ఇయర్లీ చార్జెస్ ఉంటాయా ఈ యాప్ లో అని. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ఏంటంటే మీకు ఎగ్దమ్ 0 చార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక మంచి మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఇచిమోకు స్ట్రాటజీ గురించి అయితే రీసెంట్లీ మాట్లాడుకుని ఉండే కదా. సో బట్ మనము వేరే ప్లాట్ఫామ్స్ లో చూసుకుంటే మనకి ఇచిమోకు ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అనేది సిగ్నల్స్ అనేది ఇవ్వదు. అంటే బై సేల్ అనేది సిగ్నల్స్ ఇవ్వదు. బట్ ఈ ప్లాట్ఫామ్ లో మీకు పర్టికులర్లీ ఎప్పుడు బై సైడ్ తీసుకోవాలి ఎప్పుడు సేల్ సైడ్ తీసుకోవాలి అనేది ఒక సిగ్నల్ లాగా కూడా ఇస్తుంది, పర్టికులర్లీ ఈ ప్లాట్ఫామ్ లోనే. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో మనకు ఈ ప్లాట్ఫామ్ లో మనకు 0 బ్రోకరేజ్ కూడా ఉంటది. సో నేను ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాం, జాగ్రత్తగా చూడండి. అంటే మనం 0 బ్రోకరేజ్ చార్జెస్ కట్ కావాలంటే మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తా. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోని అయితే కంపల్సరీ జాగ్రత్తగా అయితే చూడండి, సరేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను ఈ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి లెమన్ గైస్, లెమన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఉంటది, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చిన లింక్ తో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఒక మంచి బెనిఫిట్ అనేది ఉంటది. నేను బ్రోకరేజ్ గురించి అయితే చెప్పిన కదా. సో దీంట్లో మనకి ఏంటంటే బ్రోకరేజ్ అనేది మనకు వేరే అప్లికేషన్స్ తో పోల్చుకుంటే మనకు అంత అస్సలు ఉండదు బ్రో. సో జాగ్రత్తగా చూడండి, మీకు బ్రోకరేజ్ ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు అన్నిటికంటే మంచి ఫ్యూచర్ ఏంటంటే బ్రో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎఫ్ఎన్ఓ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఎన్ఓ పైన అయితే క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దేంట్లో అయితే ట్రేడింగ్ చేస్తారో, నిఫ్టీలో గానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీలో దేంట్లో అయితే చేస్తారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి అయితే. సో ఇక్కడ నేను నిఫ్టీలో చేస్తా కాబట్టి నిఫ్టీ పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ పక్కన మనకు స్కాల్పర్ ప్రో అని ఈ ఆప్షన్ అనేది ఉంటది బ్రో. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు మనకు మన స్క్రీన్ అనేది 2 పార్ట్స్ లో అయితే స్ప్లిట్ అనేది అయిపోతుంది. అంటే ఇది పైన పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది నిఫ్టీ యొక్క ఇండెక్స్ చార్ట్ అన్నట్టుగా ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రీమియం చార్ట్ అన్నట్టు ఇది. ఓకేనా, ఇది ప్రీమియం చార్ట్. అండ్ కొంతమంది నేను రీసెంట్లీ మీకు ఇచిమోకు ఇండికేటర్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పిన కదా. సో దాంట్లో చిన్నగా కొంతమందికి డౌట్స్ కూడా వస్తున్నాయి, అంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అనేది. సో దీంట్లో ఏంటంటే మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు దీంట్లో ఇచిమోకు యాడ్ చేసుకున్నాం అనుకోండి, నేను మీకు యాడ్ చేసుకొని చూపిస్తా. సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీనిపైన మనము సింపుల్ గా ఇక్కడైతే క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇక్కడ చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సింపుల్ గా మీరు ఇక్కడ ఇచిమోకుని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచిమోకు పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకుంటే సో ఇక్కడ మనకు ఇచిమోకు క్లౌడ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇండెక్స్ చార్ట్ లో మీరు ఇక్కడ ప్రీమియం చార్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవాలనుకుంటే. బట్ నేను ఇండెక్స్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ ఇండెక్స్ చార్ట్ లో మనకు ఇచిమోకు యాడ్ అయిపోయింది కదా. సో దీనికి సింపుల్ గా చిన్న సెట్టింగ్ అనేది ఉంటది. సో సెట్టింగ్ చేసుకుందాం. చేసుకోవడానికి ఇక్కడ మనము మన ఇచిమోకు దానిపైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఏం చేస్తా అంటే ఇగో ఇక్కడ ఇచిమోకు అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుని సెట్టింగ్స్ లోకి అయితే వెళ్తా. సెట్టింగ్స్ లోకి వెళ్ళినాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జన్ లైన్ ఇది ఉందా, దీన్ని ఆఫ్ చేయండి. బేస్ లైన్ దీన్ని కూడా ఆఫ్ చేయండి. దాని తర్వాత లాగింగ్ స్పెయిన్ అని ఉందా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి బ్రో. నేను ఆఫ్ చేసుకొని చూపిస్తే ఇక్కడ లాగింగ్ స్పెయిన్. ఓకేనా, ఈ 3K ఆఫ్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేసుకున్నా. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకి ఏంటంటే చూసుకోవచ్చు మనకు సింపుల్ గా అయితే అయిపోతుంది అన్నట్టు మనకి ఇచిమోకు అనేది. ఓకే, దీన్ని కొంచెం నేను ఈ విధంగా డ్రాగ్ చేస్తా. మనం ఈ విధంగా కిందికి మీదకి కూడా చేసుకోవచ్చు అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. అంటే మీరు ఓన్లీ ఇండెక్స్ చార్ట్ చూడాలనుకుంటే దీనికి ఈ విధంగా చాలా సింపుల్ గా ఈ విధంగా ఫింగర్ తోని కిందికి చేసుకున్నారనుకోండి, మీరు ఓన్లీ ఇక్కడ మీరు ఇండెక్స్ చార్ట్ చూసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మీరు ప్రీమియం చార్ట్ కూడా చూడాలంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు చాలా సింపుల్ గా అయితే ఉంటది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇచిమోకులో దీంట్లో స్పెషల్ ఫ్యూచర్ ఏముంది బ్రో అని అనుకుంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ బ్రో. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది. సో దీన్ని అయితే నేను ఏం చేస్తా అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లకి అయితే తెచ్చుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటా. అండ్ ఇక్కడ 5 సెకండ్స్ 15 సెకండ్ టైం ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అన్నట్టు మనకు. ఓకేనా. సో ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నాం మనము. సో ఇక్కడ 15 సెకండ్ 5 సెకండ్ టైం ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. అంటే ట్రేడింగ్ వ్యూ ప్లాన్ అనేది చాలా సింపుల్ గా దీంట్లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే దొరుకుతుంది అన్నట్టు. సో దీంట్లో మనకి ఇచిమోకులో మనకు స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా బ్రో, ఇచిమోకు ఎట్లా అంటే క్లౌడ్ కి ఎప్పుడైతే మార్కెట్ కింద ఉంటుందో అప్పుడు మనం సేల్ సైడ్ తీసుకోవాలని చూసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తా. ఈ విధంగా చేస్తే సో చూసుకోవచ్చు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ క్లౌడ్ కిందకి అయితే వచ్చేసింది మార్కెట్. ఇక్కడ మనకు సేల్ అనేది ఇక్కడ ఒక కాల్ కూడా ఇస్తుంది అన్నట్టు. సేల్ అనేది ఒక సిగ్నల్ లాగా కూడా ఇస్తుంది. సో మనము వేరే ప్లాట్ఫామ్స్ లో చూసుకుంటే ఇలాంటి మనకి సిగ్నల్స్ అనేవి దొరికాయి. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లౌడ్ కి ఎప్పుడైతే పైకి పోతుందో మార్కెట్ అప్పుడు బై చేయాలని చెప్తాం. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు బై అని ఈ విధంగా చూపిస్తుంది, సిగ్నల్ కూడా ఇస్తుంది అన్నట్టు గైస్.
ఈ ఇండికేటర్ ఓన్లీ ఇదే ప్లాట్ఫామ్ లో. అర్థమవుతుంది కదా, చూసుకోవచ్చు. సింపుల్ ఉంటది మీకు, మీకు ఎక్కువ ఇక్కడ మైండ్ పెట్టే అవసరమే ఉండదు. జస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, క్లౌడ్ కి కిందికి వస్తుంది మార్కెట్. సింపుల్ గా సేల్ సిగ్నల్ అనేది ఇచ్చేసింది అన్నట్టు. సింపుల్ ఈ సిగ్నల్ ఇవ్వగానే మీరు సింపుల్ గా అయితే ఎంట్రీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు బ్రదర్స్. ఓకేనా. సో ఎంట్రీ ప్లాన్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ గైస్. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇగో ఇక్కడైతే మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ క్లౌడ్ కి పైనే వెళ్తుంది. సో ఒకవేళ మనము బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సింపుల్ బ్రో, ఇగో ఇక్కడ మనకు బై ఎట్ మార్కెట్ ఉంటది, సేల్ ఎట్ మార్కెట్ కూడా ఉంటది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు మార్కెట్ ప్రైస్ తో తీసుకోవాలంటే మార్కెట్ ప్రైస్ తో తీసుకోవచ్చు, లిమిట్ ప్రైస్ తో తీసుకోవాలంటే లిమిట్ ప్రైస్ తో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ నుంచి ఎన్ని క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ అన్ని లాట్స్ అనేవి ఈ విధంగా అయితే మీరు పెంచుకోవచ్చు బ్రో. సింపుల్ ఉంటది, ఒకటి క్లిక్ లో మీకు ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి నిఫ్టీ చార్ట్ కాకుండా బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ చార్ట్ చూడాలనుకుంటే సింపుల్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు లైన్ గా లిస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసుకోవచ్చు, నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ విధంగా లైన్ గా వచ్చేసాయి. మీకు ఇష్టం వచ్చిన చార్ట్ సింపుల్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు బ్రదర్స్. సింపుల్ ఉంటది. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నేను నిఫ్టీలకు అయితే వచ్చేస్తా. ఒకటి క్లిక్ లో మనకు అన్ని ప్రతి ఒక్కటి అనేది అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదన్నా ఆప్షన్ చైన్ లకు వెళ్ళాలి, స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు సో ఒక్క నిమిషం, ఇగో ఇక్కడ కాల్ పుట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కాల్ పుట్ కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు వేరే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇగో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇష్టం వచ్చిన విధంగా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇగో 50 ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ ని పెట్టాలనుకుంటున్నా. సింపుల్ గా నేను ఇక్కడైతే క్లిక్ చేసుకుంటా, ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్ ప్రైస్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ పుట్ ప్రైస్ కి చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ ఇంకోసారి క్లిక్ చేస్తే మనకు పుట్ ప్రైస్ కూడా చేంజ్ అనేది అయిపోతుంది. అంటే గైస్ మనకు చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటది బ్రో. మనం ఓన్లీ మొబైల్ లోనే ప్రతి ఒక్కటి మేనేజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే చాలా సింపుల్ గా అనేది ఉంటది బ్రదర్స్. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇగో ఇక్కడ పైన మీకు ప్రాఫిట్ లాస్ ప్రతి ఒక్కటి పోర్ట్ఫోలియో అనేది చూడనీకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ పోర్ట్ఫోలియో ఎంత రన్నింగ్ ప్రాఫిట్ ఉంది, ఓపెన్ ఆర్డర్స్ ఏమున్నాయి, క్లోజ్ ఆర్డర్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడికి వెళ్ళి అయితే మనం అయితే చూసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది. అండ్ మీకు ఇంకా చూపించాలంటే ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తా, ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తా. సో స్టాక్స్ లకి అయితే మొత్తం బ్యాక్ వచ్చేస్తా, ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ లకి అయితే వచ్చేస్తా. హోమ్ పేజ్ లోకి వస్తే హోమ్ పేజ్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా అనేది ఉంటది. సో ఇక్కడ నుంచి పైన నుంచి మనకు నిఫ్టీ, సెన్సెక్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో అండ్ ఇక్కడ ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి స్టాక్ ఐడియాస్, ఐపీఓ, వాచ్ లిస్ట్ అండ్ రెఫర్ కూడా ఉంటది అన్నట్టు. మీరు మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసుకుంటే అక్కడ నుంచి కూడా మీరు ఏమైనా కమిషన్ కూడా అర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎవ్రీడే టాప్ మూవర్స్, టాప్ గెయినర్స్ అనేది చూపిస్తుంది, లిస్ట్ అనేది చూపిస్తుంటది. సో నార్మల్ గా మనకు ప్రతి యాప్ లో చూపిస్తుంది కదా, సో దీంట్లో కూడా ఆ ఫ్యూచర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూస్తుండండి. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ బ్రోకరేజ్ దగ్గర మనకు చాలా మంచి ప్లాన్ కూడా ఉంటది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రదర్స్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు గైస్. ఓకే. సో ఇక్కడ మనము బ్రోకరేజ్ గురించి నేను చెప్పిన కదా, బ్రోకరేజ్ గురించి ఏంది బ్రో ప్లాన్ ఉంది, మనకు బ్రోకరేజ్ అనేది జీరో బ్రోకరేజ్ లాగా ఉంటది అని చెప్పిన కదా. అదేంటంటే సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ట్రేడ్స్ ప్రో అని ఈ ఆప్షన్ అయితే ఉంది కదా. ఒక్కసారి సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఇగో చూసుకోవచ్చు బ్రో, గెట్ జీరో బ్రోకరేజ్ అని ఈ విధంగా మనకు ఒక ప్లాన్ అనేది ఉంటది బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడర్స్ ప్రో, ఇది 799 ప్లాన్ అన్నట్టుగా ఇది. ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి బ్రో, మీకు ఏమేమి ఉంటాయంటే జీరో బ్రోకరేజ్ ఆన్ ఎవ్రీ ట్రేడ్ బ్రో. ఒక్కసారి మీరు ఇక్కడ ప్లాన్ తీసుకుంటే మీరు ఎన్ని ఆర్డర్స్ అనే పెట్టుకోండి, ఇక్కడ మీకు జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది అన్నట్టు, మీకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి పడాయి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ లైన్ గా చూసుకోవచ్చు మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో. ట్రేడ్ కాల్స్ బై సేబీ వెరిఫైడ్ ఎనలిస్ట్, అండ్ మనకు కాల్స్ కూడా వస్తుంటాయి అన్నట్టు. సేబీ ఉంటారు కదా, సేబీ రిజిస్టర్డ్ ఎనలిస్ట్, వాళ్ళ నుంచి మనకు కాల్స్ కూడా వస్తుంటాయి. అండ్ ట్రేడింగ్ వ్యూ వెబ్ విత్ 100+ ఇండికేటర్స్, ట్రేడింగ్ వ్యూ కూడా మనకు ఎగ్జామ్ ఇక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చూసుకోవచ్చు. ఓన్లీ 799 కి మనం ఇన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అండ్ స్కాల్పర్ విత్ చార్ట్ బేస్డ్ ట్రేడింగ్, అండ్ స్కాల్పర్ మోడ్ ను కూడా మనం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీపీఎస్ఎల్ విత్ ఫాస్ట్, అంటే టీపీ కానీ ఎస్ఎల్ కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయితే యాక్యురేట్ గా అయితే వర్క్ అయితే అన్నట్టు. ఓకేనా. అండ్ ఎఫ్ఎన్ఓ స్క్రీనర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చదువుకోండి, ప్రతి ఒక్కటి ఉంటది. అండ్ జీరో ఏఎంసి గైస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా, బ్రో నాకు ఇయర్లీ మళ్ళీ ఫీ పే చేయాల్సి వస్తుందా, చార్జెస్ పే చేయాల్సి వస్తుందా అంటే దీంట్లో మనకు ఎగ్జామ్ జీరో ఏఎంసి చార్జెస్ అన్నట్టు గైస్. ఓకేనా. ఇది అండ్ మీరు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చిన, ఈ లింక్ తో మీరు చేసుకుంటే స్టార్ట్ విత్ 1 రూపీ గైస్. ఓకేనా. 1 రూపీ ఏంటంటే మీరు నా లింక్ తో చేసుకుంటే మీరు జస్ట్ 1 రూపీతోనైతే ట్రయల్ లాగా అయితే తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది,
ఓకే. సో, ఇక్కడ మీరు ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు డైలీ ఆర్డర్స్ ఈ విధంగా అయితే ఉంటాయి మనకు. ఓకేనా? సో, మీరు ప్రతి ఒక్కటి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఓపెన్ చేసుకోండి. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, మనకు లెమన్‌లో అయితే చాలా ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. మెయిన్‌లీ ఏందంటే స్కాల్పర్స్ కోసం మనకు బ్రోకరేజ్ దగ్గర చాలా మంచి బెనిఫిట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే బ్రో మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు చాలా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూనే ఉంటాం. దానివల్ల ఏమైతదంటే మనము ఎట్ ది ఎండ్ ఏమైతాం మన ప్రాఫిట్ కన్నా బ్రోకరేజ్ చార్జెస్ ఎక్కువ అయిపోతాయి అన్నట్టు. అందుకోసం జస్ట్ ఒక ప్లాన్ తీసుకున్నాం అనుకోండి బ్రో ఇక్కడ. ఒక ప్లాన్ తీసుకుంటే మీకేందంటే, మీకు బ్రోకరేజ్ అనేది ఎగ్దమ్ జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది. జస్ట్ వన్ టైమ్ మీరు పేమెంట్ చేస్తే అయిపోతదన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకే. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. సో, అండ్ లెమన్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని దీంట్లో అయితే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి బ్రో. అండ్ ఇక్కడ ఈ ట్రేడ్స్ ప్రో ప్లాన్ అయితే తీసుకోండి. మీకు బ్రోకరేజ్‌లో చాలా అంటే చాలా ఉపయోగపడతది. అండ్ మనకు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ గాని, టీపీఎస్ఎల్ హిట్ కావడం గాని చాలా స్మూత్‌గా అయితే ఉందన్నట్టు గైస్. ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.